సమయంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సేవకుడైనటువంటి మోషేను గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వాలి. సాక్ష్యం అనేది మనలకు మనం గొప్పగా చెప్పుకుంటాం, గొప్పగా చేసుకుంటాం. కానీ సాక్ష్యం అనేది దేవుడు తన నోట నుంచి పలికే మాటగా ఉండాలి. సాక్ష్యము లేని జీవితము అది చీకటి బ్రతుకు. సాక్ష్యం అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండవలసినటువంటి గొప్ప లక్షణమై ఉన్నదని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మోషేను గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యములో మంచి మాటలు ఏమిటంటే, నా అంతటిలో మోషే భక్తుడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం. అయితే ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనని ఈ లోకంలో మనం ఎలాగుండాలి, ఎలాంటి విషయంలో సాక్ష్యం కలిగి జీవించాలి అని కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. మొదట మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్ని విషయములలో మనము నమ్మకంగా ఉండాలి. అన్ని విషయంలో, ప్రతి విషయంలో భూమి మీద క్రైస్తవుడు లేకపోతే ఒక విశ్వాసి, ఒక సేవకుడు అనేవాడు ప్రతి విషయంలో కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈరోజు నమ్మకం అనేది మన జీవితంలో చాలాసార్లు కోల్పోతూ ఉన్నాం. నమ్మకం అనేది మన జీవితంలో కనబడడం లేదు. అందుకే దేవుని వాక్యములో అంటాడు, నమ్ముట నీ వలనైతే, నమ్మకం అనేది నీ జీవితంలో ఉంటే అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను మనం చూడగలుగుతాం. ఈ నమ్మకం అనేది మన జీవితంలో లేదు కాబట్టే మన జీవితంలో ఏది అడిగినా అది పొందుకోలేకపోతున్నాం. అయితే అన్ని విషయంలో మనం నమ్మకం కలిగి ఉండాలి అంటే కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. అన్ని విషయంలో అనే మాట మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములను చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములో నమ్మకమైన వారునై ఉండవలెనని జ్ఞాపకం చేస్తున్నాను. మరి అంతేకాకుండా మన జీవితంలో పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై, కొండెములను చెప్పని వారునుగా, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో అబద్ధములు ఆడే విషయంలో కానీ, మోసం చేసే విషయంలో కానీ, మరి రకరకాలైనటువంటి జీవితంలో అపనమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి నమ్మకమైన బిడ్డలుగా లోకంలో జీవించలేకపోతున్నారు. ఒకరికొకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరిని ఒకరు గొడవలు పెట్టడం, ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఇలాంటి రకరకాలైనటువంటి మాటల ద్వారా మరి మనుషులను బాధపరుస్తూ దేవుడిని కూడా బాధపరుస్తున్నాడు. అయ్యో, నేనిచ్చినటువంటి బాధ్యతలో, నేనిచ్చినటువంటి ఇల్లులో, నేనిచ్చినటువంటి సంఘములో నా బిడ్డలు నమ్మకమైన జీవితము జీవించలేకపోతున్నారే అని దేవుడు చాలా చక్కగా మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం అన్ని విషయంలో భూమి మీద ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు అంటే ఒక గొప్ప సాక్ష్యం ఏంటిదంటే, నమ్మకమైన వాడు. కష్టములలో కానీ, సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, అబద్ధములాడక, అన్యాయంగా మాట్లాడక, మరి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి అని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా పరిచర్య విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి సేవకుడు కానీ, ప్రతి ఒక్కరు కూడా కానీ పరిచర్య చేసే విషయంలో నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. మోషే భక్తుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు.
మరి అంతేకాకుండా పౌలు అంటాడు చాలా చక్కగా, ఏమంటాడంటే ఇదే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనయ్యున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. తెలియక నేను అవిశ్వాసం వలన మరి చేశాను, కానీ తెలిసినాక యేసయ్య ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన చేసినటువంటి కార్యాలు ఏమిటో అని అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తన జీవితంలో చక్కగా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను పలానా పూర్వపు స్థితిలో నేను ఒక దూషకుడుగా ఉన్నాను, అనేకులను దూషించేవాడను, హింసకుడను, నాశనం చేస్తుంటుండే, అనేకులను ప్రాణాలు తీశాను, ఎందరినో నాశనం చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకు నన్ను నియమించుకున్నాడో అప్పుడు నేను నమ్మకంగా ఉండడానికి ఎంచుకున్నాడంట. దేవుడే ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దూషకుడైన హానికరుడైన హింసకుడైనటువంటి పౌలు దేవుని పిలుపుకు లోబడి నమ్మకమైన వానిగా పరిచర్య చేశాడు. నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభుకు కృతజ్ఞ కలిగి ఉన్నాడు అంట. ఇప్పుడు కూడా పరిచర్య విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మనకిచ్చినటువంటి బాధ్యతను, మనకిచ్చినటువంటి పరిచర్యను నమ్మకమైన పరిచర్యగా చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పరిచర్య విషయంలో చాలా మంది రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. చెప్పకూడదు కానీ ఏదైనా కానీ దేవుని వాక్యాన్ని అందించడానికి పిలిచినా, మరి ఎక్కడైనా సందర్భ సహితంగా పిలిచినా అనేకులు ఆశించేది ఏంటంటే డబ్బుల కొరకు. ఈ డబ్బులు నాకెంత ఇస్తావు నేను వస్తే, ఒకరోజు వాక్యం చెప్తే ఎంత ఇస్తావు, ఇలాంటి సందర్భాలు చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. కొంచెం పెద్ద పెద్ద దైవజనులని పిలువబడుతున్నటువంటి వారు కూడా ముందే డీలింగ్ చేసుకుంటారు. ఏంటి తెలుసా, నేను నీ ఊరికి వస్తా, 3 రోజులు మీటింగ్ పెడితే 3 రోజుల మీటింగ్ లో వాక్యం అందిస్తే 3 రోజులకు ఎంత ఇస్తారు అని డిమాండ్. కాబట్టి దేవుడు దాని కొరకు నిన్ను పిలవలేదు, పరిచర్య కొరకు. దేవుని పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పరిచర్యలో నమ్మకమైన వాడిగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన పూర్వపు స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వపు స్థితి ఎలాగున్నది, మనం ఒకప్పుడు ఎలాగూ జీవించాము, దేవుడు పిలిచిన తర్వాత దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎలాగూ చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పూర్వము మరి పౌలు ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తి, భయంకరమైన జీవితాన్ని జీవించే పౌలు దేవుడు పిలిచిన తర్వాత తన జీవిత విధానాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. దేవుడు నియమించిన దానిలో నమ్మకమైన వాడిగా జీవించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, కొలసి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కొలసీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు తన సేవకుడినటువంటి వాడు పరిచారకుని గురించి చాలా చక్కగా రాస్తాడు. ఏంటిదంటే, నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయాలి. ఒక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలంటే మన జీవితంలో మంచి పరిచారం చేసే వ్యక్తిగా ఉండాలి. పరిచారం చేయకపోతే సంఘములలో చాలా సార్లు నేను కూడా మా సంఘంలో చెప్తుంటాను, ఏంటిదంటే ఫస్ట్ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని ఆలయమును శుభ్రపరచు, ఒక పరిచారకుడుగా ఉండు. దేవుని ఆలయమును అన్ని విధాలుగా మరి తీర్చిదిద్దడానికి ఒక పరిచారకుడుగా నువ్వు ముందుకుండాలి. ఊడ్చే విషయంలో కానీ, కార్పెట్స్ వేసే విషయంలో కానీ, అన్ని విషయంలో పరిచారము చేసే విషయంలో నీవు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడినప్పుడు నీ గురించి గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతారు. ప్రార్థన జీవితం కలిగినప్పుడు, మరి వాక్య అనుభవం కలిగినటువంటి సమయంలో దేవుడు సాక్ష్యం ఇస్తాడు, దేవుని సేవకుడు కూడా నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏంటంటే మంచి పరిచారకుడు, దేవుని సంఘములో దేవుని పని విషయంలో నమ్మకమైన వాడు సత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయితే పౌలు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారో తెలుసా? తుకీకు అనే ఒక పరిచారకుడు నన్ను గూర్చినటువంటి సంగతులన్నీ కూడా మీకు తెలియజేయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి పరిచారంలో మనం
నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మన జీవితంలో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులుగా, మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇవన్నీ ఇలాగుంటే మరి దేవుని వాక్యంలో నమ్మకత్వం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నమ్మకమైనటువంటి వ్యక్తులు జీవితంలో జరిగినటువంటి కార్యాలు ఏమైనా ఉన్నావా అని ఒకసారి గనక ఆలోచన చేసుకుంటే, మొదట ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. 39:4. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాను. యోసేపును ఐగుప్తుకు తీసుకుని పోయినారు. యోసేపు కష్టాలు పడలేదంటే కష్టాలు చాలా పడినాడు. శ్రమలు అనుభవించలేదంటే అనుభవించాడు. తన సొంత అన్నలు ద్వేషించారు. మరి గోతిలో పడివేశారు, అమ్మివేశారు, కొట్టినారు, హింసించినారు. అనేకమైన శ్రమలు అనుభవించగలిగినాడు. అయితే దేవుని యొక్క పరిచర్యలో కానీ, దేవుని యొక్క పరిచారం చేయు విషయంలో కానీ మరి యోసేపు నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు. యోసేపు ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో పాపం వెంటాడింది, దాన్ని త్రోసివేశాడు. ఏది కూడా నాకు అయిష్టకరం అనుకుని జీవించినాడు. అంతేకాకుండా నేను నా దేవునికి నాకు ఎట్లా పాపం చేయగలనని త్రోసివేసినాడు. నిర్లక్ష్యం చేసాడు పాపం విషయంలో. అన్నిటిని కూడా తొలగించుకుని ఎలాగో జీవించాడంటే, దేవుని పైన నమ్మకం కలిగి, దేవుడిచ్చినటువంటి బాధ్యతలో, దేవుడిచ్చినటువంటి పరిచర్యలో అతడు నమ్మకమైన జీవితాన్ని యోసేపు జీవించగలిగినాడు. కాబట్టి దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వ వచనంలో యోసేపు ఉన్నటువంటి నమ్మకత్వం బట్టి అతనికి దేవునికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా ఐగుప్తు దేశములో ఫరో ఇంటిలో పరిచార చేయటానికి ఒక నమ్మకమైన వ్యక్తిగా యోసేపును దేవుడు నిలబెట్టినట్టుగా మనము చూస్తాం. అంతేకాకుండా 22వ వచనంలో చూస్తే, 22వ వచనంలో చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించిన దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడంటే, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనం నమ్మకంగా జీవించినప్పుడు ఎంతటి వారినైనా సరే నీ చేతి కిందికి ఆయన తీసుకుని వస్తాడు. అయితే ఖైదీలను, అక్కడ ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా యోసేపు చేతికి అధికారం ఇచ్చి వారందరూ కూడా అప్పగించాడు. యోసేపు వీరందరినీ నీవే చూసుకో, వీరందరినీ మీరు నడిపించండి అని ఒక అధికారాన్ని, ఒక బాధ్యతను మరి దేవుడు యోసేపు జీవితంలో కలగజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి వారు అక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయొచ్చు. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యోసేపు తన జీవితంలో నమ్మకమైన జీవితాన్ని జీవించాడు కదా. మన జీవితంలో ఏదైనా కానీ ప్రేరేపించబడితే దానికే దాసులం అయిపోతాం, దానికి అలవాటు పడిపోతాం, దానికే లొంగిపోతుంటాం మన జీవితాలు. అయితే యోసేపు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎదురైనప్పటికీ వాటన్నిటిని కూడా త్రోసివేసి దేవుని యొక్క ఇంటిలో నమ్మకమైన వ్యక్తిగా యోసేపు జీవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఏ విషయంలో అంటే అన్ని విషయంలో, లోకములో అన్ని విషయంలో మనం దేవునికి నమ్మకం కలిగి జీవించాలి. దేవుని పరిచర్య చేసే విషయంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. పరిచర్య డబ్బుల కొరకు కాదు, ఇంకేదో దాని కొరకు కాదు, కానీ మనకిచ్చిన బాధ్యతను, మనకిచ్చిన పరిచర్య ధర్మాన్ని నమ్మకంగా చేయుటకు మనం ఇష్టపడాలి. మూడవది పరిచారం చేయాలి. కొన్నిసార్లు పరిచారం చేయాలంటేనే అయిష్టం పడతాం. ఆ కుర్చీలు తీసేయాలంటేనే మరి అసహించుకుంటాం. కొన్నిసార్లు నేను పని చేస్తున్నా, నేను కార్పొరేట్ చేయాలన్నా, నేను ఆలయం ఊడ్చాలన్నా, రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. అయితే అన్నిటిని విడిచిపెట్టి నీవు పరిచారం చేయడానికి సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా యోసేపును చూపిస్తున్నాడు దేవుడు.
అయ్యో నమ్మకత్వం కలిగినటువంటి వాడు యోసేపు అని. అయితే ఐగుప్తు దేశములోనే గొప్పవాడిగా దేవుడు యోసేపును తీర్చిదిద్దినట్టుగా, ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. యోసేపును బట్టి ఐగుప్తు దేశమంతా కూడా ఆశీర్వదించబడింది. యోసేపును బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి కరువు కాలం అంతట్లో కూడా సమృద్ధిని దేవుడు అనుగ్రహించగలిగినాడు. త్రోసివేయబడిన వాడు, హింసించబడినటువంటి వాడు, మరి ఘోరమైనటువంటి హింసలు అనుభవించినటువంటి వ్యక్తి, చెరసాల్లో వేయబడినటువంటి వ్యక్తి, ఐగుప్తులో ఫరోరాజు భార్య ద్వారా పాపమునకు ప్రేరేపించబడినటువంటి వ్యక్తి అయినా వాటన్నిటి విషయంలో ఏది కూడా మరి అశ్రద్ధ చేయకుండా దేవునికి భయపడి నమ్మకమైన వ్యక్తిగా దేవుని పనిలో ముందు కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు అప్పగించినటువంటి ఇల్లులో, దేవుడు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలో నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. కొందరు సంఘములలో నమ్మకంగా ఉండలేకపోతారు. దేవుని ప్రార్థన జీవితంలో నమ్మకంగా ఉండలేకపోతారు. వాక్యము ధ్యానించే విషయంలో నమ్మకంగా లేకపోతారు. మరి డబ్బుల విషయంలో కూడా ఈ రోజుల్లో సంఘాలలో గొడవలు రావడానికి కారణం ఏంటంటే డబ్బులు. ఇది చాలా భయంకరమైనటువంటిది. ఇదే మన జీవితాన్ని నాశనం నడిపిస్తుంది. ఎందుకంటే ధనము నాశనమునకు నడిపిస్తుంది, గర్వం వస్తుంది మన జీవితంలో. కాబట్టి ఆ అన్ని విషయంలో మన జీవితంలో నమ్మకం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మనందరినీ కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుడు అప్పగించిన ఇంటిలో మనము నమ్మకంగా ఉన్నామా, నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకుని, పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో ఇక మీదట నేను నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన జీవితాన్ని నేను జీవించడానికి ఇష్టపడతాను. పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటాను, పరిచారము చేసే విషయంలో నమ్మకంగా ఉంటాను అని జ్ఞాపకం చేసుకుని యోసేపు వలె నమ్మకమైన జీవితాన్ని నేను జీవించాలని ఆశపడుతున్నట్లయితే ఒక మాట తీర్మానం చేసుకుని చిన్న మాట ప్రార్థన